So that again depends. So it depends on how much profit are we expecting. But sir. Thank you, sir. I invite Dr. Na. Thank you, sir. I invite Dr. Ajay Banerjee Garu, Secretary, Indian Dental Association, Andhra Pradesh. I invite Dr. Ashwin Garu, guest. Thank you, sir. Now, may I now take the pleasure of Cycle. Sir, sir. Sir. The separate branch for Indian Army of Indian Dental Association Federation, that is FDI. So we are renowned in international level also, and numerous public awareness programs have been initiated by them. One of the main public awareness program that is called as Swachh Mukh Bharat Abhiyan, where we go examine the public who are needed, and we also provide them with the proper method of oral hygiene along with the treatment plans. Along with that, we also organize Anti-Tobacco Day, and as we are aware of our environment, we also participate in planting and making the world green. Saplings and making the world green. Today, I once again welcome you for all the dignitaries from in and around Kurnool and past dental presidents and secretaries who have served in IIP along in the chapter of IDA Rayalaseema, and I also welcome our chief sponsors of this program, Mr. Shanti Ravi Dental Co. and Prima Pharma, Vasu Organics, to
express my deep sorrow in tribute of our late colleague by left us. And regarding this, I would like to the local branch. Dr. Fleming is one of the senior most faculty, and he lived nearly 90 years and serving in and around Kurnool. I would like to ask you to stand upon and give a minute of silence. With a tag of passion towards the profession. That is our motto today. And please, sir, please come there. We'll inaugurate the. నవరత్నాలు ధరిస్తాం. ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకునేది ఆదివారం, అంటే సండే అంటాం. ఇది వారం అనేది ఆదివారం సన్తోనే మొదలవుతుంది, సండే. సో రూబీ సెలబ్రేషన్స్ 40వ సంవత్సరము ఆదివారం సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. తరువాత ఈ రూబీ అనేది 40 ఏళ్ళు అనేది మానవ జీవితంలో ఒక డైనమిక్, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండే ఏజ్. అందరికీ మ్యారేజెస్ అయిపోయి పిల్లాపాపలతో తల్లిదండ్రులతో కలిసి ఉండే ఒక మధురమైన దశ, అంటే ఒక యువ దశ అన్నమాట 40 అనేది. అటువంటి ఎక్కువ మంది రూబీలు నాకు ఇక్కడ కనపడుతున్నారు. మా ఈసీ మెంబర్లు కూడా ఎక్కువ మంది రూబీలు ఉన్నారు. అందుకే 2 నెలల టైంలోనే 100కు పైగా రిజిస్ట్రేషన్స్ చేసి ఈ సభను సక్సెస్ చేశారు. వాళ్లకు నా రిక్వెస్ట్ ఏమంటే, ఐడిఏ రాయలసీమకు 3 నేషనల్ అవార్డ్సే వచ్చాయి. ఈ టీం నెక్స్ట్ ఇయర్ కానీ ట్రై చేసి 4th నేషనల్ అవార్డు తీసుకురావాలన్నది నా కోరిక. తరువాత ఇక్కడ డాక్టర్ ఉపేంద్రనాథ్ రెడ్డి గారు ఉన్నారు, డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. మేమందరం ఆల్మోస్ట్ 96, 97 నుంచి రూరల్ ఏరియాస్లో చాలా డెంటల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్స్ 100కు పైగా చేశాం. తర్వాత రిమోట్ ఏరియాసు, ట్రైబల్ ఏరియాస్, నల్లమల్ల ఫారెస్ట్, ఇంటీరియర్ ఏరియాస్, శ్రీశైలం, మహానంది, అహోబిలం, పచ్చర్ల, తర్వాత ఇంకా చాలా ఇంటీరియర్గా కూడా క్యాంప్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. తర్వాత 2009లో మేము సిల్వర్ జూబ్లీ జరుపుకున్నాము శకుంతల కళ్యాణ మండపం కర్నూలులో. 2012లో 33వ స్టేట్ డెంటల్ కాన్ఫరెన్స్ ఇదే వేదిక మీద జరుపుకున్నాము. 2013లో డాక్టర్ వసానియా ట్రోఫీ, 2014లో డాక్టర్ ఎంఎం వీరబాహు ట్రోఫీ, 2019లో ఎస్టీ రాయ్ ట్రోఫీని మా రాయలసీమ బ్రాంచ్ అందుకుంది. చివరగా వైద్యుల గురించి మన ప్రాచీనులు 2 శ్లోకాలు చెప్పారు. వైద్యులు ఎలా ఉండాలి, సమాజంలో ఎలా ఉండకూడదు. శరీరే జర్జరే భూతే వ్యాధిగ్రస్తే కలేబరే ఔషధం జాహ్నవీ తోయం వైద్యో నారాయణో హరి. అంటే వ్యాధిగ్రస్తమైన శరీరం నీరసించి బాధపడుతున్నప్పుడు ఆ బాధ నివారణకు వైద్యుడు ఇచ్చే ఔషధం అనేది గంగాజలంతో సమానం, అంత పవిత్రమైంది. అంటే పేషెంట్కు రోగం నయమయ్యాక కనిపించే దేవుడిలాగా వైద్యుడు కనపడతాడు. కాబట్టి నారాయణ స్వరూపం అని చెప్పి పొగిడారు. అలాగే వైద్యుడు ఎలా ఉండకూడదో కూడా మరొక శ్లోకంలో, ఇది మన పెద్దలు పూర్వీకులు చెప్పింది. వైద్యరాజా నమస్తుభ్యం యమరాజ సహోదర యమస్తు హరతి ప్రాణాన్ వైద్యో ప్రాణాన్ ధనాన్ని చాని. అంటే
యముని యొక్క సహోదరుకు నమస్కారం. యముడు కేవలం ప్రాణాలే తీస్తే వైద్యుడు దురాశతో ప్రాణాలు ధనం కూడా కాజేస్తాడంట. కాబట్టి ఈ రకంగా ఉండకూడదు సందేశం. Invitation to make it a function, to attend it and This branch was, unfortunately, he was not there because of his illness. On behalf of him, I would like to ask Dr. Mazhar to come up and receive his token of respect. నాకు ఇంకో ఒక చిన్న జ్ఞాపకం ఉంది. మణిపాల్లో నేను జాయిన్ అయిన తర్వాత ఊరికి వస్తే ఊర్లో అంతా నాన్న దగ్గర కూర్చునే వాళ్ళు ఏం చేస్తున్నాడు సారీ అనా అట్లా. పంటి డాక్టర్ అంటే ఎవరికి పనులు లేవు వాళ్ళకు, అందరూ ఊడిపోయినలే. కాకపోతే ఏమంటే పంటికి డాక్టరా అని వాళ్ళు పాపం నన్ను చూస్తే అప్పుడు చాలా బాధపడినా. అసలు ఏందిరా నాయన ఇది అని ఎంబీబీఎస్ వదలకుండా నన్ను బీడీఎస్లో వదిలినారు అని. కానీ ఈరోజు ఐఎమ్ సో హ్యాపీ. నా కన్సల్టెంట్స్, నా జూనియర్స్ ఎవరైతే ఈ డెవలప్మెంట్లో ముందుకు వచ్చి నన్ను తీర్చిదిద్దారు, వీళ్ళు ఇప్పుడు నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి చాలామంది పేర్లు నేను చెప్పాలంటే 50-60 మంది పేర్లు అవుతాయి. కానీ నాది ఒక్కటే బాధ. ఇప్పుడు నాకైతే శాల్వా కపిరి పాపం ఆయమ్మ వచ్చింది, ఆయమ్మకు కూడా కప్పాలా కదా, ఆయమ్మ కప్పాలే. మనకు ఒక శ్లోకం ఉంది, కార్యేసు దాసి అంటే దాసి మాదిరి సేవ చేసే భార్య, కరణేషు మంత్రి అంటే సలహా ఇచ్చే టైం, తర్వాత భోజ్యేసు మాత తల్లి మాదిరి తిండి పెట్టేది, ఇంకా ఆఖరిది శయనేషు రంభ. కనుక ఆ ఆఖరిది వదిలిపెడదాం, ఎందుకంటే అందరు రంభలే. కాకపోతే మంత్రిగా సలహా ఇచ్చింది నాకు తెలిసినంతవరకు ఏ భర్త పాటించలేదు. నా భార్యం నాకు చెప్పేది అనే స్థితిలోనే మనం ఉంటాము. టుడే రుణానుబంధ రూపేణ పశు పత్ని సుతాలయ. ఇక్కడ ఉన్న వాళ్ళందరము ఒక చోట కూర్చుని ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ముఖాలను చూసుకుంటూ ఉంటే రుణానుబంధం లేకపోతే ఎవరిని కలవరు, ఎక్కడ నుంచి ఏది రాదు. కనుక
ఈ ఫ్యాటర్నిటీలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఈ డెంటిస్ట్రీని ముందుకు తీసుకుని వెళ్తున్నారో వీళ్ళు భగవంతుని దయ వలన ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లుతూ 100 సంవత్సరాలు జీవించి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో కొనసాగించాలని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. Sciences, Davangere, and sir also served as director at the College of Dental Sciences, Davangere. సార్ ఒక్కసారి చూడండి సార్ అందరూ. ఓకే టెన్షన్ నెక్స్ట్ సరే సార్ 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 ఒక్కసారి సరే సార్ సరే సార్ సార్ ఒకసారి సరే సార్ సార్ ఒకసారి సార్ కొంచెం క్లియర్ కొడుతుంది. సార్ I invite Dr. N.M.D. Naushad. సరే సార్ I invite Dr. S. Nagalakshmi. సార్ 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 సరే సార్ సరే సార్ సార్ ఒకసారి సార్ సరే సార్ I invite Dr. Datta Sai Kiran Garu to receive the honor.
Sorry, sir. Sir. Sorry, sir. Sir. Sorry, sir. Sir. Member and an active and enthusiastic participant. Sorry, sir. Sir. I invite Dr. Hasina Garu. Sir. 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 Who made this event grand success. First and foremost, a very heartfelt thank you to our respected principal sir for giving platform to conduct Ruby Jubilee celebration. Thank you Chief Guest sir for inaugurating this event. I would like to thank you our seniors for the support. I also thanks Dr. Nominee Kiran sir. A special thanks to our State Secretary, Dr. Ajay Bennett sir, for coming to this event during flood situation. We appreciate your sincerity, support and encouragement to IDA members. Thank you speakers for giving inspiring speech that will help us to improve skill and knowledge. Our beloved members, we thank you enough for your dedication, patience, and coordination, which made this event successful. I would also thank President Dr. Upendranath Reddy sir and also our organizing committee, their dedication, their support. This function will grant success. Because of they are not support me and support this organization, we not do this much of commitment. So I am very thankful to my organizing committee. They done good job for us. So we thankful to all organizing committee members. సో నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే సమయానికి మనం చాలా రోజుల నుంచి అనుకుంటాం ఏదైనా ఫంక్షన్ చేస్తే ఎవరు కలుస్తారు ఎట్లా అనేది ఆలోచించాను. ఒకరోజు చూశాను 1984లో మన బ్రాంచ్ స్టార్ట్ అయింది. చూశాను నెట్లో చూశాను ఎక్కడ నుంచి దీన్ని తీసుకోవాలనే ఉద్దేశం మీద 1984లో డాక్టర్ నిసార్ అహ్మద్ సార్, డాక్టర్ నారాయణ శెట్టి సార్, డాక్టర్ వివి సుబ్రహ్మణ్యం సంబడి వీళ్ళందరూ కలిసి ఒక మెడికల్ డాక్టర్తో కలిపి ఒక 10 మెంబర్స్ కలిసి ఫామ్ చేసినారు ఈ గ్రూప్ను, రాయలసీమ బ్రాంచ్ని. సో అక్కడ నుంచి ఇది బ్రాంచ్ డివైడ్ అవుతూ 121 మెంబర్స్ జాయిన్ అయినారు. దాని తర్వాత ఇది శాఖోపశాఖలుగా డివైడ్ అవుతూ వచ్చింది. సో ఇప్పుడు ఈ బ్రాంచ్ అంతా ఇప్పుడు రాయలసీమ బ్రాంచ్గా, అన్నమయ్య బ్రాంచ్ అని కడప ఇట్లా బ్రాంచెస్గా డివైడ్ అవుతూ ఈరోజు కర్నూలు బ్రాంచ్ రాయలసీమ బ్రాంచ్గా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అనంతపూరు, చిత్తూరు ఇట్లా బ్రాంచెస్ డివైడ్ అవుతూ వచ్చేసి ఈరోజు కర్నూలును రాయలసీమ బ్రాంచ్గా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో అట్లా మిగతా బ్రాంచెస్ అన్నమయ్య బ్రాంచ్ కడప వెళ్ళిపోయింది, తిరుపతి బ్రాంచ్ తర్వాత చేసుకోవడం జరిగింది. సో వీళ్ళంతా జరగడం వల్ల మనకు ఈరోజు కర్నూలు రాయలసీమ బ్రాంచ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 1984లో ఈ బ్రాంచ్ స్టార్ట్ అయింది కాబట్టి మనం 40 ఇయర్స్ సెలబ్రేషన్ చేసుకోవాలనే ఉద్దేశం మీద అందరి డాక్టర్లను కలవడం జరిగింది. సో దాంతోపాటు 40 ఇయర్స్ సెలబ్రేషన్ అని పెడితే బాగుంటుంది, దీనికి ఒకటి ఏదో చేయాలని చెప్పి రూబీ జూబ్లీ సెలబ్రేషన్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో మీ అందరి సహకారంతో ఈ బ్రాంచ్ బాగా చక్కగా చేసుకున్నాము. ఈ కాన్ఫరెన్స్ కూడా చక్కగా జరిగింది అనుకుంటున్నాం, చక్కగా జరిగింది. చాలా కృతజ్ఞతలు మీ అందరి సహకారం ఇచ్చినందుకు. దాంతోపాటు మనకు స్పాన్సర్ చేసిన కంపెనీస్కు శాంతి డెంటల్, రవి అండ్ కో అండ్ వాసు అండ్ మిగతా కంపెనీస్కి అందరికీ కృతజ్ఞతలు. ముఖ్యంగా మన పాస్ట్ ప్రెసిడెంట్, సెక్రటరీస్ కూడా ఈ బ్రాంచ్కి
కి సహకారాలు చేసేందుకు ఇంతవరకు నిలబడింది బ్రాంచ్. ముఖ్యంగా వాళ్ళ సహకారము, వాళ్ళు చేసిన కమిట్మెంట్స్తోనే ఈరోజు ఈ బ్రాంచ్ బాగా చక్కగా నడుస్తుంది. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ మెంబర్స్ హూ సపోర్ట్ దిస్ బ్రాంచ్. థ్యాంక్ యూ ఆల్. Dr. Vijay also is here. So anyone they can get the registrations done. Please support us for the registrations also. Thank you. Thank you. సార్ కొద్దిగా జరగండి సార్. సరే సార్, ఇంకో దగ్గర సార్. ఈరోజు అందరికీ నమస్కారము. ఈరోజు రాయలసీమ బ్రాంచ్ ఏర్పాటు చేసుకొని 40 ఇయర్స్ అయిన సందర్భంగా మేము ఇండియన్ డెంటల్ అసోసియేషన్ తరఫున ఒక కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీన్ని రూబీ జూబ్లీ సెలబ్రేషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 1984లో రాయలసీమ బ్రాంచ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ సమయంలో ఈ కర్నూలు బ్రాంచ్కి అనుగుణంగా అనంతపురము, కడప, తిరుపతి ఈ బ్రాంచ్లు ఉండేటివి. చిత్తూరు, ఈ 4 డిస్ట్రిక్ట్స్ కలిపి రాయలసీమ బ్రాంచ్గా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 1984లో 10 మంది డాక్టర్ల చేత ఏర్పాటు చేసుకున్న ఈ బృందము ఈరోజు అనేక శాఖలుగా ఏర్పాటు చేసుకుని అన్నమయ్య బ్రాంచ్ కడపగా, తిరుపతి బ్రాంచ్ సపరేట్గా, తర్వాత అనంతపురం బ్రాంచ్ వివిధ శాఖలుగా ఏర్పాటు చేసుకొని కర్నూలు బ్రాంచ్ రాయలసీమ బ్రాంచ్గా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంట్లో ఈరోజు 250 నుంచి 350 మంది సభ్యులు ఉన్నారు ఈ బ్రాంచ్లో. ఈరోజు మన కాన్ఫరెన్స్కు చాలా మటుకు అందరు 250 మంది అటెండ్ కావడం జరిగింది. ఈ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశము, మేము మొదట ప్రాక్టీస్ చేసినప్పుడు ఉండే స్పెషలిస్టులు లేరు. ఆ రోజుల్లో ఉండే స్పెషలిస్టులు కానీ ఈరోజు చూస్తే అంతా జనరల్ డెంటల్ ప్రాక్టీషనర్స్ ఉండేవాళ్ళు, అంటే బీడీఎస్ డాక్టర్స్ మాత్రమే ఉండేవాళ్ళు. ఇప్పుడు స్పెషలిస్ట్ డాక్టర్లు చాలా ఎక్కువ వచ్చినారు. సో వాళ్ళందరినీ ఒక డాష్ మీద కలిపితే అవసరానికి అనుగుణంగా వాళ్ళకు పిలుచుకుంటూ సో యొక్క కార్యక్రమం ట్రీట్మెంట్ విధానాలను మార్చుకోవచ్చు, ట్రీట్మెంట్ పద్ధతులను చేసుకోవచ్చు అనే ఉద్దేశం మీద ఈ యొక్క 40 సంవత్సరాలను వేదికను చేసుకొని ఈ ప్రోగ్రామ్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ నందు ముఖ్యంగా అందరు డాక్టర్లు కలవడము, సో వాళ్ళ యొక్క పుల్లారెడ్డి డెంటల్ కాలేజ్లో వేదిక చేసుకొని ఈ యొక్క ప్రోగ్రామ్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి అందరు డాక్టర్ల సైక్యతో చాలా చక్కగా జరిగింది. దీనికి మా డాక్టర్ ఉపేంద్రనాథ్ రెడ్డి గారు ప్రెసిడెంట్గా వ్యవహరిస్తూ, మా జాయింట్ సెక్రటరీ డాక్టర్ నరేష్ అండ్ మిగతా వైస్ ప్రెసిడెంట్ దత్తసాయి అండ్ ట్రెజరరు నాగలక్ష్మి రెడ్డి అండ్ సిడి కన్వీనరు సతీష్, అశోక్, సో అండ్ ప్రవాక్ రెడ్డి సార్ పాస్ట్ ప్రెసిడెంట్ ప్రవాక్ రెడ్డి, మురళీధర్ సార్ ప్రిన్సిపల్ సార్ మురళీధర్ సార్, వీళ్ళంతా సహకారంతో మేము ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వర్తించినాము. మా ఉమెన్స్ డెంటల్ కౌన్సిల్ శ్వేత అండ్ నేహ గారు అండ్ అదర్ డాక్టర్స్ వీళ్ళందరి సహకారంతో ఈ ప్రోగ్రాం చక్కగా నిర్వర్తించినాము. మా ఉపేంద్రనాథ్ రెడ్డి సార్ గారు మాట్లాడతారు. 250 మంది ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రోగ్రాం ఉద్దేశం అందరికీను ఒక గ్యాదరింగ్తో పాటు ఒక నాలెడ్జ్ షేరింగ్ పద్ధతిలో 2 కంటిన్యూయేషన్ డెంటల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేసినాము. దానికి అందరి సహకారంతో పర్టికులర్లీ జి పుల్లారెడ్డి డెంటల్ కాలేజ్ దీన్ని హోస్ట్ చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.